తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది। సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు। ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది। అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది। మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది। ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు। అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది। ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది। అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది। కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తుంది। మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చింది। ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలని భావించింది। అందుకే దీపావళికి ప్రారంభించాలని అనుకున్న ఈ పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కానుందని అన్నారు।